హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్ మ్యాన్ జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. తెలుగు లాంగ్వేజ్ అండ్ 3D లో చూసా. ఇది ఈ రోజు మన ఛానల్లో వచ్చే సెకండ్ రివ్యూ. ఓబామా అయ్యోరామా మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశా. కార్డ్స్ లో యాడ్ చేస్తున్నా, వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే డీసీఆర్ అవెంజర్ ఫ్యాన్స్ మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ లాస్ట్ గా 200 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా, కొట్టేయండి. ఇంకా రివ్యూలోకి వచ్చేస్తే నాకైతే పర్లేదు, బానే ఉందనిపించింది. సెకండ్ మూవీగా దీన్ని చూస్ చేసుకుని మంచి పని చేశాను అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే నాకు బానే వర్క్ అయ్యాయి. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. 3Dలో సూపర్ గా ఉన్నాయి అనిపించింది. నేను రీసెంట్ గా చూసిన 3D మూవీస్ లో ఇదే చాలా బెస్ట్ అనిపించింది. సో మీరు కూడా 3Dలోనే చూడండి. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడుకోకర్లేదు, టాప్ నాచ్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇండైరెక్ట్ గా చూపించేశారు ఈసారి సూపర్ మ్యాన్ ని డిఫరెంట్ గా చూడబోతున్నారని. ఈ మూవీలో నార్మల్ సూపర్ మ్యాన్ చూసినట్లేదు, జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ జేమ్స్ గన్ మా డీసీలో ఉండే డార్క్ మోడ్ ని తీసేసి లైట్ గా కామెడీని పెట్టాడు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, మెయిన్ గా డీసీ డైహార్డ్ ఫ్యాన్స్ కి అయితే నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది. సో నేను మెయిన్ గా క్రిప్టో క్యారెక్టర్ ని కూడా బాగానే ఎంజాయ్ చేశా. నాకైతే బాగానే కనెక్ట్ అయింది. అండ్ ఈసారి సూపర్ మ్యాన్ లో అదర్ సైడ్ ని చూపించారు. ఇప్పుడు వరకు వన్ సైడ్ కొట్టుడు మాత్రమే చూసాం, కానీ ఈసారి సూపర్ మ్యాన్ అండ్ మెటాఫోర్ కి దెబ్బగా ఉంటది. జస్టిస్ గ్యాంగ్ లో ఉండే మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ బాగుంది. మిగతా వాళ్ళవి అంతేం లేవు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ స్టోరీ లైన్ చాలా థిన్ గా ఉందనిపించింది. లిటరల్లీ లాస్ట్ 40 మినిట్స్ వరకు అసలు దేని గురించి అన్నది కన్క్లూజన్ ఇవ్వకుండా సాగ తీసుకుంటా వచ్చారనిపించింది. దీని మూలంగానే స్టార్టింగ్ లో ఫైట్ సీక్వెన్సెస్ కూడా అంతగా ఎంజాయ్ చేయలేం. అంటే స్టోరీ అర్థమవుతుంది, కానీ అదా కాదా అని కన్ఫర్మ్ చేయరు. అండ్ లాస్ట్ వరకు కూడా మనం ఎప్పుడు చూసే సూపర్ మ్యాన్ ని చూడలేం. అదొక పెద్ద డిసప్పాయింట్. అండ్ స్టార్టింగ్ లో ఒక 15 మినిట్స్ హీరోయిన్ అండ్ హీరో మధ్య ఇంటర్వ్యూ సీన్ ఉంటది. దానికి నాకు నిద్ర వచ్చింది. ఎందుకురా సామి అంత సాగతీస్తున్నాం అనిపించింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ అయితే లెక్స్ లోదర్ గా నికోలస్ నెగిటివ్ రోల్ లో ఎరక్కొట్టేశాడు. సూపర్ మ్యాన్ గా చేసిన డేవిడ్ యాక్టింగ్ కూడా బాగుంది. ముందుగా చెప్పినట్టే విఎఫ్ఎక్స్ 2 గుడ్ ఉంది, కానీ బీజేఎంఏ ఓల్డ్ సూపర్ మ్యాన్ 2 నే అటు ఇటు తిప్పి కొట్టేశారు. మై ఫైనల్ కూడా డెఫినెట్ గా థియేటర్ లో అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ మాకు నార్మల్ సూపర్ హీరోనే కావాలి అనుకుంటే ఓటీటీలో ట్రై చేయండి. దట్స్ ఇట్ గ్యాస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.